The third chapter, what we have in the third chapter అండి, we have సెంటర్ స్టేట్ రిలేషన్స్. సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఒకటే ఉంది కదా అని చెప్పి తీసిపరేయకూడదు. ఏమేమి ఉంటుంది ఇందులో? కేంద్ర రాష్ట్ర సంబంధాలు. సెంటర్ స్టేట్ రిలేషన్స్ లో 1 లెజిస్లేటివ్ రిలేషన్స్, ఇది చాలా ఈజీ, ఒక్కసారి చదివితే గుర్తుంటుంది. 2 అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. 3 ఫైనాన్షియల్ రిలేషన్స్. ఈ 3 చదివేటప్పుడే వి షుడ్ ఆల్సో రీడ్ ఎమర్జెన్సీ ప్రావిజన్స్. ఎమర్జెన్సీ టైంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలకు లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్షియల్ రిలేటెడ్ గా కొన్ని చేంజెస్ ఉంటాయి కదా, అక్కడే చదివించాలి. సార్ ఎమర్జెన్సీ లేదు కదా, లేదని మీరు అనుకుంటాడు, క్వశ్చన్ వస్తుంది అక్కడ, అప్పుడు తెలుస్తుంది ఉంది కదా అని చెప్పేసి. ఇవి చదివాక దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సిమెట్రిక్ ఫెడరలిజం. ఇండియాలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు మంచిగా ఉన్నాయంటే సిమెట్రిక్ గా ఉన్నాయా, అసిమెట్రిక్ గా ఉన్నాయంటే అసిమెట్రిక్ గా ఉంటాయి, యూనిఫామ్ గా ఉండదు అని దాని ఉద్దేశం. ఈ అసిమెట్రిక్ ఫెడరలిజం లో భాగంగా కేంద్ర పాలిక ప్రాంతాలు కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, లేదా స్పెషల్ స్టేటస్ టు సర్టన్ స్టేట్స్ కానీ ఇది చదువుతాం. అండ్ కమింగ్ టు ది ఇంపార్టెంట్ టాపిక్, కమిషన్స్ అసోసియేటెడ్ విత్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఏవేవి ఉన్నాయి? అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ కానీ, సర్కారియా కమిషన్ కానీ, రాజ్మన్నార్ కమిషన్ కానీ, మదన్ మోహన్ పుంచి కమిషన్ కానీ, రైట్ సార్. మనకి ఇంకేమున్నాయి సార్? వెంకటాచల్లయ్య కమిషన్ కానీ, సెకండ్ ఏఆర్సి, సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ కానీ, ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు కమిషన్స్ ఆర్ కమిటీస్ రిలేటెడ్ టు సెంటర్ స్టేట్ రిలేషన్స్. చూడండి సార్, 100% చెప్తున్నాను నేను, మా బతుకుల్లో కొట్టి చెప్తున్నాను. 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి దీనిలో నుంచి. 2 నుంచి 3 క్వశ్చన్స్ కమిషన్స్ ఆర్ కమిటీస్ నుంచి వస్తే, ఫ్యాక్చువల్ డేటా అడుగుతాడు, 100% చూసుకోవాలి మీరు, ఎంసీక్యూస్ చేయండి సరిపోతుంది. సార్ వాళ్ళు ఏం చెప్పారు నాకు తెలియదు సార్, భయం వేస్తుంది సార్, ఎంసీక్యూస్ చేయి, దాని ఉంటుంది కింద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంటే ఓ సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. అది